వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఈరోజు మార్కెట్ పాజిటివ్గానే కొంచెం గ్యాప్ అప్తో స్టార్ట్ అయిపోయి మంచి పాజిటివ్గానే వెళ్తుంది. నెక్స్ట్ లాస్ట్ 3 days నుంచి కూడా మార్కెట్ కొంచెం పాజిటివ్లోనే ఉంది. లాస్ట్ వీక్ కొంచెం జిగ్జాగ్గా ఉండేది, వాలిటిలిటీ బాగా చూపించింది. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు మార్కెట్ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయినా రేపు ఇలా ఉండబోతుంది. ఓవరాల్గా మార్కెట్ గురించి ఏం చెప్తారు? ఓవరాల్గా మార్కెట్ ఏంటంటే సార్, ఇది కొంచెం ఇక్కడ లో లెవెల్స్లో సపోర్ట్ తీసుకుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే 28, 23 నిఫ్టీ 23,300 కదా, అంతే సార్. 23 అప్రాక్సిమేట్ చెప్తే అయిపోతుంది. 23,300 కదా, అదే 23,300 స్టార్టింగ్ నుంచి చెప్పిన ఓవరాల్ మార్కెట్. యాక్చువల్గా అండి, ఓవరాల్గా మార్కెట్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుందని అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం 23,300, 200 దగ్గర సపోర్ట్ తీసుకొని 24,400 దాకా వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది. సో అదే లెవెల్ ఇక్కడ నవంబర్ సపోర్ట్ ఇప్పుడు కూడా తీసుకుంది. సో 23,300, 200 దగ్గర మేజర్ సపోర్ట్స్ తీసుకుంది. అలాగే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మేజర్గా 48,200 ఆ రేంజ్ దగ్గర అది సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు 49,500, 300 దగ్గర ఉంది. సో అంతకుముందు 50,000 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకుంది. ఏదైనా బ్యాంక్ నిఫ్టీ అబోవ్ 50,000 ఉండి నిఫ్టీ 23,500 అబోవ్ ఉంటే టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నట్టు, అంతవరకు కూడా టెక్నికల్గా కొంచెం వీక్నెస్ ఉన్నట్టుంది. అయితే గత 2-3 రోజుల నుంచి మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఆ లెవెల్స్ ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే, ఇవాళ అనుకున్నట్టు బడ్జెట్ ర్యాలీ అయితే జనవరి 1st నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే బడ్జెట్ ర్యాలీ వస్తుంది అనేది అయితే రాలేదు. నెక్స్ట్ 20వ తారీఖు ట్రంప్ గారి ప్రమాణ స్వీకారం ఉంది ఈ వీక్లో. సో అది కనుక వచ్చి కొంచెం ఆయన మెజర్స్ కొంచెం పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తే ఛాన్సెస్ అయితే అక్కడ లాస్ట్ 10 daysలో కొంచెం మార్కెట్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కానీ లాస్ట్ వీక్, జనవరి లాస్ట్ వీక్ నుంచి బడ్జెట్ ఏదైనా పాజిటివ్గా ఉండి ఫేవరబుల్గా ఉంటే స్టేబుల్గా ఉండే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మోడీ గారు 3.0 స్టార్ట్ అయింది, 1 year అయింది. ఇప్పుడు మంచి ఫుల్ బడ్జెట్ అనేది ప్రవేశపెడుతున్నారు కాబట్టి వాటి మీద సెక్టార్స్ కొంచెం బాగుండే మంచి సెక్టార్స్ గ్రో అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి సెక్టార్స్ అంటే లాస్ట్ వీక్ ఎఫ్ఎంసీజీ ఒకటి బాగా పుంజుకుండే. ఈ వీక్ చూసుకుంటే మీరు ఎఫ్ఎంసీజీ కొంచెం లోలో ఉంది అండ్ ఫార్మా, ఐటీ కొంచెం లో అయినాయి సార్, నెగిటివ్లోకి వెళ్ళాయి. అవునండి. మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఆటోమొబైల్ సెక్టర్ ఒకటి, బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి, ఈ ఎఫ్ఎంసీజీ అయితే మళ్ళీ లో లెవెల్స్ బాటమ్ అవుట్ అవుతున్నాయి. అవే మళ్ళీ గ్రో అయ్యే ఛాన్సెస్. ఎందుకంటే మనం తక్కువ రేట్లో ఉన్నవి స్ట్రాంగ్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసుకుంటే రేపు పెరిగినప్పుడు మంచి ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి ఇది. తర్వాత ఐటీ సెక్టర్ మొన్న లాస్ట్ మంత్ బాగా ఫాలో అయినాయి కాబట్టి అవి మళ్ళీ ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి. టీసీఎస్ బాగుంది, ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఐటీలో సెలెక్టివ్గా బాగా తగ్గిన సెక్టర్స్ అవి పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మేజర్గా మార్కెట్ ఫాల్కి ఒకటే రీజన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు 100 points డౌన్ అవటం అనేది మేజర్ ఎఫెక్ట్. అది 1650 ఆ రేంజ్లో ఉంది. అది రిజల్ట్స్ బాగుండే కొంచెం సపోర్ట్ వస్తే మార్కెట్స్ మళ్ళీ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో మ్యాక్సిమం అన్ని కంపెనీస్ కూడా బాగా 20-30% ఫాల్ అయినాయి కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం సపోర్ట్ లెవెల్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయండి. అంటే ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు సార్? ఇన్వెస్టర్స్ పాజిటివ్గా ఉండొచ్చు, వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఈ 23,200 మనకి అది మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఆగుతుంది కాబట్టి ఒకవేళ అది బ్రేక్ అయితేనే పుట్ ఆప్షన్స్ తీసుకోండి, అంతవరకు ఏం ప్రాబ్లం లేదు. సో స్టే ఇన్వెస్ట్మెంట్ మంచి కంపెనీస్ తీసుకొని. మొన్న మామూలుగా చూస్తే హెచ్డిఎఫ్సి ఏఎంసీ రిజల్ట్ బాగుంటే 38 నుంచి 4,100 దాకా వచ్చేసింది. అసలు రిజల్ట్స్ ఎఫెక్ట్ కూడా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి అవి పుల్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఈసారి Q3 రిజల్ట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఐటీ బాగానే ఉంది. అలాగే బ్యాంకింగ్ ఇవాళ యాక్సిస్ బ్యాంకు ఇవి కూడా వస్తున్నాయి కాబట్టి రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనా కానీ మ్యాక్సిమం మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఈసారి కనపడుతున్నాయండి. సార్, వాట్ అబౌట్ ట్రేడింగ్? ట్రేడర్స్కి ఏంటంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ట్రేడర్స్ ట్రెండ్ని బట్టి వెళ్ళండి, స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. మీరు ముందే డిసైడ్ అవ్వండి నేను ట్రేడరా ఇన్వెస్టరా అని. ఆ ట్రేడింగ్లో కూడా ఇంట్రాడే అయిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్రాడే ట్రేడరు ఇంట్రాడేలోనే ఎగ్జిట్ అయిపోవాలి, క్యారీ చేయకూడదు.
అలాగే నేను పొజిషనల్ ట్రేడర్ అంటే పొజిషనల్గానే ఉండాలి. సో మంచి ప్రాఫిట్స్ రావాలి, పొజిషనల్గా స్వింగ్ ట్రేడ్ చేసేవాళ్ళు స్వింగ్ ట్రేడ్లోనే మంచి ప్రాఫిట్స్. ఎక్కడ మీరు కంఫర్ట్ ఉన్నారు, ఏ జోన్లో కంఫర్ట్ ఉన్నారు, ఏ టైం ఫ్రేమ్ చూస్తున్నారు, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటేనే ట్రేడర్గా మీరు సక్సెస్ అవుతారు. మీరు ఏమాత్రం టెక్నికల్స్ లేకుండా ఊరికే ఎమోషనల్ ట్రేడింగ్ కానీ లేకపోతే స్క్రీన్ బేస్డ్ ట్రేడ్ కానీ చేస్తే మాత్రం మీరు చాలా లాసెస్ అవుతారు, కోల్పోతారు. సో ట్రేడర్షిప్ ఏంటంటే మీకంటూ ఒక చార్ట్స్ రీడింగ్ చూడటం అలవాటు అయితేనే మిమ్మల్ని ఒక ట్రేడర్ అంటాం. మామూలుగా ఎమోషనల్గా చూసి నేను గెస్ట్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీ 200 పడింది కాబట్టి కొంటాను అలా అనే వాళ్ళని ట్రేడర్స్ అన్నాం. మీకు ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ ఈ 3 క్లారిటీగా ఉండాలి. అలాగే రిస్క్ మేనేజ్మెంట్ క్లారిటీగా ఉండాలి. అంతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాను, టార్గెట్ ఎంత, స్టాప్ లాస్ ఎంత, ఇలా ఉంటే ఈ ట్రేడింగ్ పొజిషన్ సైజింగ్ క్లియర్గా ఉండాలి. అలాగే ఇది ఇంట్రాడేనా లేకపోతే క్యారియా అనేది క్లారిటీగా ఉంటే వాళ్ళని ట్రేడర్స్ అంటాం. ఓకే సార్, ఇది కమ్యూనిటీ గురించి ఏం చెప్తారు సార్? ఈ వీక్, నెక్స్ట్ వీక్ కమోడిటీస్ వచ్చి గోల్డ్, సిల్వర్ కూడా రేంజ్లోనే ఉంది. గోల్డ్ వచ్చి ఈ 78,000, 77 నుంచి 80,000 మధ్యలోనే అదే రేంజ్లో ఉంది. నేను ఎంసెక్స్ రేట్స్ చెప్తున్నాను. అలాగే సిల్వర్ వచ్చి 87 నుంచి 93 మధ్యలో ఉంది. ఇప్పుడు 92 ఆ రేంజ్కి ఉంది. సో ఇదే ర్యాలీ. ఇంటర్నేషనల్ కూడా 2,700 ounce దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకుంటుంది. మొన్న 2,600 వచ్చింది. $100 పెరిగే గోల్డ్ కూడా. సో 2730 నుంచి 50 మధ్యలో రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్రాడ్గా ఇది కూడా ఈ 80,000 నుంచి 77, 78 మధ్యలో ఉంది. సో రేంజ్లో ఉంది గోల్డ్ కూడా. పెద్దగా ఏదైనా కానీ నెక్స్ట్ 20th నుంచి నెక్స్ట్ మంత్ నుంచి కూడా ట్రెండ్ క్లారిటీగా ఉంటుంది. సో గోల్డ్, సిల్వర్కి. ఓకే, ఓవరాల్గా మార్కెట్ని ఈ వీక్ ఎలా ప్రిడిక్ట్ చేస్తారు? ఈ వీక్ మార్కెట్ వచ్చి ఇంకా 2 days ఉంది కాబట్టి రేపు కూడా కొంచెం పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, స్టెబిలైజ్ అవుతున్నాయి. సో ఇది వాళ్ళ ఎక్స్పైరీ కదా, నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఉంది. రేపు కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ సపోర్ట్స్ దగ్గర మేజర్గా ఉంది, టెక్నికల్గా సపోర్ట్ దగ్గర బాగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఒకటి కనుక 49 అబోవ్ ఉంది. ఇక్కడే క్లోజ్ అయ్యి 50,000 కనుక బ్యాంక్ నిఫ్టీ వస్తే రికవరీ ఛాన్సెస్ చెప్పగలం గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది స్టాక్ మార్కెట్ అయితే ప్రజెంట్ పాజిటివ్గానే ఉంది. కొంచెం చూసి అబ్జర్వ్ చేసి బై కానీ, సెల్ కానీ, ఎగ్జిట్ కానీ చేయాలని శ్రీరామచంద్రమూర్తి గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.